హాయ్ వినత్న, హలో. చాలా సంతోషంగా ఉంది. రిజల్ట్ వచ్చిన రోజు ఢిల్లీలో ఉండిపోయావు. హైదరాబాద్ లో ఉండుంటే నువ్వే హైలైట్ అయ్యావు తెలుసా. ఎందుకంటే ఆ, ఒక అమ్మాయి ప్రకాశం జిల్లా నుంచి వచ్చి పేరెంట్స్ ఇంత సపోర్ట్ చేసి ఇంత టైం ఇచ్చి నీకు ఆల్ ఇండియా 462 ర్యాంక్, అందులో ఇంటర్వ్యూలో 188 మార్క్స్, స్మితా నాగరాజ్ మేడం బోర్డ్ అంటే ఎక్సలెంట్ తెలుసా. సో వినత్న, సివిల్ సర్వీసెస్ అని ఎందుకు అనుకున్నావు, ఎందుకు రాద్దాం అనుకున్నావు సివిల్ సర్వీసెస్? Ma'am, firstly, orientation. Thank you, ma'am. Firstly, there's mummy, daddy, iddaru public services lo unnaru. Government of Andhra Pradesh, they've been working. And my mamaya unnaru, my maternal uncle. He also has retired as joint director of animal husbandry. డాడీ కూడా ఎనిమల్ హస్బెండరీ లో Animal చేస్తారు. husbandry lo chestunaru. Mummy agriculture department. So daddy animal husbandry, mamaya kuda animal husbandry joint director. So public service motivation family lo chinnapadi nunchi undi, ma'am. But 2016 లో నేను గ్రాడ్యుయేట్ అయ్యేంత వరకు ఐ హావెంట్ డన్ ఎనీథింగ్ ఇన్ దట్ ఓరియెంట్. ఐ వాజ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ డూయింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆల్. ఐ వాజ్ ఆల్సో క్యాంపస్ సెలెక్టెడ్, మ్యామ్. ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు కాగ్నిజెంట్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఐ గాట్ క్యాంపస్ సెలెక్టెడ్. దట్ వాజ్ వెన్ ఐ హావ్ టు టేక్ ఎ కెరియర్ డెసిజన్. Is this something I want to do, or do I have to, because our public service motivation undi, but how huge is it anedi I did not know, ma'am. నీకు తెలియదు ఇంత సివిల్ సర్వీసెస్ ఇంత స్ట్రగుల్. No, I trust me, ma'am, because daddy vallu I have seen a lot of district collectors, Prakasham district collectors, Vinay Chand sir, Vijay Kumar sir, Sujata Sharma ma'am, all the district collectors, I've met them, I've talked to them. I think enamored ga district collectors ante we have a bungalow, we have all that cars. ఆ enamored తో నేను ఢిల్లీ వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సార్ చిన్నప్పుడు వీళ్ళకి చాలా ఉంటుంది సార్, కలెక్టర్ని చూడంగానే చిన్నపిల్లలప్పుడు ఒక బంగ్లా, ఒక బీకాన్ లైట్ కార్, ఇదంతా చాలా ఉంటుంది అన్నమాట. అయితే తర్వాత ఆ స్ట్రగుల్ చదివేటప్పుడు సర్వీస్ అనేది బాగా మైండ్లో కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు రకరకాల సబ్జెక్ట్స్ చదువుతారు, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సిస్టమ్ ఎలా రన్ చేస్తుంది, మనం ఎలా చేంజ్ చేయొచ్చు అని చెప్పి. జనరల్గా ఒక ఆడపిల్ల తెలుగు కుటుంబాల్లో గమనిస్తే సార్, మనకి చదివించడం అనేది డిగ్రీ వరకు బాగానే చదివిస్తున్నారు ఈ మధ్య. కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలా సెటిల్ అయిపోతే బాగుంటుంది, తొందరగా సెటిల్ అవుతే బాగుండు అని ఆలోచిస్తున్నారు. తెలుగు కుటుంబాల నుంచి సివిల్ సర్వీసెస్ రాసి పాస్ అయ్యే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ ఉంది ఇప్పటికి కూడా. ఆడపిల్లని సివిల్ సర్వీసెస్ లోకి తీసుకురావాలంటే చాలా ఆలోచిస్తారు. 4 ఏళ్ళు పట్టుద్దేమో, 3 ఏళ్ళు పట్టుద్దేమో, మనం ఎందుకంత స్ట్రగుల్ చేయాలి, రేపు సక్సెస్ వచ్చిందో రాదో అని. మీకు ఆ ధైర్యం ఏంటి సార్? ఒక అమ్మాయిని ఇంత దూరం చదివించారు, ఎంతో గొప్ప విషయం అది. చాలా మంది పేరెంట్స్ ఆలోచించి తెలుగు వారి పిల్లల్ని కూడా చదివించకుండా ఆపేసిన విషయం. మీరు ఇంత చదివించారంటే మీరు చాలా గ్రేట్. అయితే మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది, మీ అమ్మాయి పైన నమ్మకం ఎలా వచ్చింది? థ్యాంక్ యూ మేడం. రవి డిప్యూటీ డైరెక్టర్ మేడం. రిగార్డింగ్ వినూత్న చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఉండేది మేడం అన్ని క్లాసెస్లో కానీ. సో కాన్ఫిడెంట్ ఉంది, షీ కెన్ డూ ఎనీథింగ్ అని. బట్ సివిల్ సర్వీస్కి వెళ్తే టైం తీసుకుంటుంది. నేను కామన్ అందరి ఫాదర్ లానే వరి అయ్యాను. ఇట్లా మ్యారేజ్ ఉంటుంది, మ్యారేజ్ టైం ఉంటుంది, దాటిపోతుంది, మరి సఫర్ అవుతాము సొసైటీలో, ఇది ఎలా ఉంటుందో సక్సెస్ తెలియదు. బట్ కంట్రీకి ఏదో చేయాలని సర్వీస్ మోటివ్ వచ్చింది మేడం. సో వెన్ ఐ బార్న్ ఇన్ ది కంట్రీకి ఏదో సర్వీస్ చేయాలి, మనం అందరిలాగా ఉంటే కాదని చెప్పేసి కాన్ఫిడెన్స్ మోటివేషన్ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశాను. 2-3 years తర్వాత భయం స్టార్ట్ చేసింది. సో షీఈస్ గోయింగ్ ఆన్ వెల్. బట్ జరలా తిరిగితే ఫెయిల్యూర్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు భయంతో కొంత భయపడ్డాను మేడం. బట్ కాన్ఫిడెన్స్ అది ఉంది, షీ కెన్ డూ ఎనీథింగ్, షీ కెన్ డూ సంథింగ్ అనేది మాత్రం ఉంది మేడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి రంగంలోనూ హ్యాపీ టాపిక్ ఉండేది. సో డెఫినెట్గా ఇందులో ఎందుకు ఉండలేకపోతే అర్థమయ్యేది కాదు. దిస్ ఈస్ డిఫరెంట్ ఎగ్జామ్ అని తెలియదు. సో ఫైనల్గా సక్సెస్ అయింది మేడం. అది నేను ఫస్ట్ అనుకున్నా, అది సక్సెస్ అయింది. మీరు ఎనిమల్ హస్బెండరీలో, మీ మ్యామ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు. పాపని మళ్ళా కూడా గవర్నమెంట్ సర్వీస్ లో ఉంచాలని అనిపించింది మీకు? అనిపించడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ ఇనిషియల్ గా మాత్రం మేము కూడా కలెక్టర్ అంటే సర్వీస్ చేసే మూట అనుకున్నాం. తర్వాత మధ్యలో అనిపించింది మేడం, నీడెస్ట్ కలెక్టర్స్ చూసిన సిస్టమ్ చూసిన తర్వాత ఈ గవర్నమెంట్ సర్వీస్ లో 24 hours మన లైఫ్ ఎనర్జీస్ తర్వాత మన నెగిటివ్ వచ్చేసింది. మళ్ళీ ఎందుకు వేరే ఫీల్డ్కి వెళ్ళాలి. ఫైనల్ పాప మోటివేషన్ చూసిన తర్వాత కంట్రీ చేయాలన్నప్పుడు ఓకే, ఇన్ని హర్డిల్స్ ఉన్నప్పుడు కూడా మనం అన్ని హర్డిల్స్ ఉన్నప్పుడు మనం డూయింగ్ సర్వీస్ కదా, హర్డిల్స్ చూసి భయపడితే డెఫినెట్గా షీఈస్ ఆల్సో మనలానే ఉన్న పరిస్థితిని బట్టి ఉన్నంతలో మీరు చేసుకుంటూ వెళ్తున్నారని ఫీల్ అయింది. ఓకే వినూత్న, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ మూడిటికి ఒక్కొక్క స్టేజ్ లో ఫస్ట్ ప్రిలిమ్స్ చూద్దాం. ప్రిలిమ్స్ లో టెక్నిక్స్ చెప్పు, నువ్వు ఫాలో అయిన టెక్నిక్స్. ఎస్ మ్యామ్. సో ఫస్ట్ మ్యామ్, మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ప్రిలిమ్స్ ఇస్ ద గేమ్ ఆఫ్ నెంబర్స్. మనం ఫస్ట్ అటెంప్ట్ లో నేను చేసిన మిస్టేక్, నా లెర్నింగ్ ఏంటంటే మ్యామ్, ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్, అది మనకి తెలియాలి మ్యామ్. నేను 63 ఓన్లీ హ్యావ్ అటెంప్టెడ్, అది ఇట్స్ అ రాంగ్ గేమ్.
80 to 85 క్వశ్చన్స్ మినిమం బ్రాకెట్ మనం అటెంప్ట్ చేయాల్సిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అది మనం డెసిషన్ ఉంచుకోవాలి. సెకండ్ మ్యామ్ అనాలిసిస్ ఎలా అంటే మ్యామ్ ఎవ్రీ టైమ్ యూ గివ్ ఎ మాక్ ఎగ్జామ్ దాన్ని యూ హ్యావ్ టు జస్ట్ డైసెక్ట్ ఇట్ బాగా ఎక్కువ. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ ఆర్ యూ స్కోరింగ్, ఇట్స్ అబౌట్ మీరు 85 అటెంప్ట్ చేస్తున్నారు, 20 నెగిటివ్స్ వస్తున్నాయి, 60 నెంబర్ నాకు కరెక్ట్ రావాలి, 20 నెగిటివ్స్ ల్యాండ్ అయినా పర్లేదు. ఏ ఏరియాస్లో నేను నెగిటివ్ అవుతున్నాను, ఏ ఏరియాస్ నా స్ట్రెంగ్త్ ఏరియాస్, ఏ ఏరియాస్ నా వీక్ ఏరియాస్, ఇవి మాక్ ఎగ్జామ్స్లో చేయాల్సిన ఎక్సర్సైజెస్ మ్యామ్. ఐ థింక్ ఇది మిస్ చేస్తున్నారు క్యాండిడేట్, నేను మిస్ చేశాను అట్లీస్ట్ ఫస్ట్ అటెంప్ట్. సెకండ్ పాయింట్ మ్యామ్. థర్డ్ ఏంటంటే అదే మ్యామ్ వర్కింగ్ ఆన్ ఆర్ స్ట్రెంగ్స్. ఇప్పుడు 2023 ప్రిలిమ్స్ పేపర్ ఇట్ వాజ్ ఫ్యూ నాచెస్ అబౌవ్ ద టఫర్ లెవెల్. సో అప్పుడు ఏంటంటే మ్యామ్ మనకి కొన్ని స్ట్రెంగ్త్ ఏరియాస్ ఉంటాయి. ఎంత టఫెస్ట్ పేపర్ అయినా డిఫరెంట్ వేస్లో అడిగినా సరే ఇండియన్ పాలిటీ అనేది దే హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. దే మైట్ ఆస్క్ ఇన్ అసోసియేషన్ రీజనింగ్, దే మైట్ ఆస్క్ ఇన్ సమ్ అదర్ వే. 12 to 14, 15 క్వశ్చన్స్ అది నుంచి వస్తాయి. అది అండ్ లుక్ ఎట్ ద ఇంపార్టెన్స్ గివెన్ టు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మ్యామ్. Identifying that area and also environment. Internationally, it's very important. So identifying these areas where UPSC could focus, because that's the most logically conducted exam. Adi, I think that is where we can lead to 60 our number dak తీసుకెళ్ళగలుగుతాం మనం when we play wisely అని ప్రిలిమ్స్ కి నాకు అనిపించింది. సో జాగ్రత్తగా అలా అని తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకూడదు, నెగిటివ్ పోతుందని భయపడి తక్కువ అటెంప్ట్ చేయకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ we have to practice a lot, especially for the CSAT paper. CSAT paper manaki irrespective of your background, you might come from engineering background, you might come from medicine background, irrespective of your background, CSAT is about timing now. It works for 2 hours too. Given 5 hours of time, everybody will do CSAT. A 2:30 to 4:30 lo 80 questions ni choose how well are you doing it, and adedo skill inborn talent kaadu ma'am, it comes with practice. CSAT అనేది I think it comes with practice and practicing also previous year UPSC question papers. Right. I think that these are the things crucially plays ma'am, and other things will follow. Right. వినూత్న, Yes. నువ్వు ఒక అమ్మాయి ఆడపిల్లవి Yes. అండ్ సివిల్ సర్వీసెస్ అనేది టేక్స్ టైం. మధ్యలో భయం వేసిందా? నేను ఫెయిల్ అవుతే పరిస్థితి ఏంటి, ప్లాన్ బి లేదే, నేను ఏం చేద్దాం? ఇంత కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తా? సెల్ఫ్ డౌట్ వస్తుంది కదా ఎవరికైనా, నా వల్ల అవుతుంది అనే డౌట్ ఏదో ఒక స్థాయిలో వస్తుంది, టెన్షన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. అలాంటి టైంలో హౌ యూ హ్యావ్ కండక్టెడ్ యువర్ సెల్ఫ్, హౌ యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్, హౌ యూ క్యారీడ్ యువర్ సెల్ఫ్? Firstly, I did have my lowest points, especially when I failed my second mains. I think that was my lowest. I never thought I will be able to ever look at my books again. Anta lowest ga nenu feel ayanu. But then ma'am, nenu enta sad unna 3 days ma'am, 3 or maximum 4-5 days. Then 5th day I used to get up and study table మీద I used to drag myself. కష్టంగా అనిపించేది టు రీడ్ దట్ విజన్, ఐ మీన్ మంత్లీ మ్యాగజైన్స్ అగైన్ ఆర్ టు డూ ద సేమ్ థింగ్స్ అగైన్ కష్టంగా అనిపిస్తుంది. బట్ యాజ్ మై పేరెంట్స్ మ్యామ్ బిగ్గెస్ట్ మోటివేషన్, బికాస్ ఫైనల్ లిస్ట్ వేరే క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్ వస్తే వాళ్ళు దే స్టిల్ బిలీవ్డ్ ఇన్ మీ. Like when they are believing, all I had to do was bring some belief in me. So amma nana ichina support, they were constantly like you can still do it when I'm failing repeatedly. Parents immensely supportive ma'am. And second ma'am, in meditation I do it very religiously, and that has made me more stable. Right. When I was 21 years old, when I started my preparation, I wasn't in the strong and in lane ma'am. I was very fragile back then. Ippudu the way I have handled failure, it surprises me ma'am. I've never failed before. నేను ఇప్పుడు failure ని చూసిన way, failure it is an opportunity, and I have always taken responsibility for my failure ma'am. నేను ఎప్పుడు I didn't blame anybody else. ఇది వర్కౌట్ అవ్వలేదు, అది వర్కౌట్ అవ్వలేదు అని. I used to think what did I did, నేనేమి తప్పు చేశాను అని. చాలా మంది ఫెయిల్యూర్స్ కి ఎక్కడో సొల్యూషన్ ఎత్తుకుంటారు, కానీ మన రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. Yes ma'am. I think auto pilot mode లో పెడితే the plane doesn't work like that. I think it's important we take the steering in our hands. అదే రెస్పాన్సిబిలిటీ ఫర్ మన ఫెయిల్యూర్ మనమే తీసుకోవాలి. అప్పుడే మనం ఫిగర్ అవుట్ చేయగలుగుతాం లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయని. ఇఫ్ యూ స్టార్ట్ బ్లేమింగ్ ఇది వర్కౌట్ అవ్వలేదు, అది వర్కౌట్, సంథింగ్ ఆర్ అదర్ విల్ నెవర్ వర్క్ అవుట్. వినూత్న, 2 things మ్యాటర్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అని నేను ఎప్పుడు నమ్ముతాను స్ట్రాంగ్ గా. అండ్ ఈ వీడియోలో నేను యూత్ కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. 1 is రైటింగ్ స్కిల్స్, 2ది కమ్యూనికేషన్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ ఇన్ మెయిన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంటర్వ్యూ. నీకున్న గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేను 188 స్కోర్ తెచ్చుకునేలా చేశాయి, అది అర్థమవుతుంది మనకి. సో మెయిన్స్ రైటింగ్ స్కిల్స్, హౌ యూ హ్యావ్ ట్యాకిల్డ్ యువర్ సెల్ఫ్, అసలు ఆ రైటింగ్ స్కిల్స్ ని ఎలా ప్రమోట్ చేసుకున్నావు,
మెయిన్స్ లో ఆన్సర్స్ కి టెక్నిక్స్ చెప్పు. అంటే నెక్స్ట్ జనరేషన్ రాసే వాళ్ళకి, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసే వాళ్ళకి మీలాగా మంచి మార్క్స్ రావాలంటే వాళ్ళు ఏ విధంగా రాయాలి? Firstly, there's one teacher who told me, ma'am, UPSC లో ఏంటంటే you should not write, you should answer. You should answer to the question, not write. Everybody knows writing అందరు రాస్తారు, but UPSC clearly knows what it wants from the candidate. ఆ క్వశ్చన్ ని అలా ఫ్రేమ్ చేస్తారు దట్ అది ప్రిసైజ్ గా ఆన్సర్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యామ్, యూ హ్యావ్ టు నో వాట్ ద ఎగ్జాక్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఫస్ట్ పాయింట్. దానికి ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయకూడదు మ్యామ్. ఆన్సర్ చేయకుండా జస్ట్ ఎవ్రీడే మన స్టడీ టేబుల్లో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్లెట్ పెట్టుకొని మనం ఏదైనా పావర్టీ అండ్ హంగర్ టాపిక్ చదువుతున్నాం, యూపీఎస్సీ ఏం క్వశ్చన్స్ అడిగిందని గ్లాన్స్ ఇస్తే ఓకే దిస్ ఈస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అని మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మన ప్రిపరేషన్ కూడా మనం చదువుతున్నప్పుడు ఆ ఓరియంటేషన్ లో చదువుతాం. ఫస్ట్. సెకండ్, ఆన్సర్ రైటింగ్ అనేది ఇట్స్ అగైన్ ఎ స్కిల్ విచ్ హ్యాస్ టు బి అక్వైర్డ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ బోర్న్. చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మ్యామ్. ఐ విల్ టెల్ యూ ఎగ్జాంపుల్ మ్యామ్, వెన్ ఐ రోట్ మై ఫస్ట్ మెయిన్స్ పేపర్, నేను ఈ రూమ్ లో కూర్చొని మెయిన్స్ పేపర్ రాద్దాం అసలు ఎంత టైం పడుతుంది. ఐ టుక్ 5.5 hours మ్యామ్. 3 hours తేవాలి దాన్ని. 5.5 hours పట్టింది నాకు 20 questions ఫినిష్ చేయడానికి. దాన్ని విత్ ప్రాక్టీస్, విత్ లాడ్ ఆఫ్ ప్రాక్టీస్, ఐ యూస్ టు రైట్ 5 answers ఎవ్రీ డే. దాన్ని నేను సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకునేదాన్ని మ్యామ్. టాపర్స్ ఆన్సర్ పెట్టుకొని, నా ఆన్సర్ పెట్టుకొని, నేను ఏదైనా మిస్ చేశాను, కొన్ని పాయింట్స్ మనది కూడా బెటర్ ఉండొచ్చు, హౌ డిడ్ దే ప్రెజెంట్, వాట్ వర్క్ ఫర్ దెమ్, అదొక టెక్నిక్ నేను చేశాను. ఇంకోటి ఏంటంటే మ్యామ్, ఆన్సరింగ్ టు ద పాయింట్. స్పెషల్లీ ఎలా అంటే 250 words ఉంటుంది. యాక్చువల్లీ ఐ హావ్ రెడ్ వన్ ఆఫ్ యువర్ ఎస్సెస్. నువ్వు లాస్ట్ ఇయర్ ఎస్సే రాసినప్పుడు చాలా అద్భుతంగా ఎస్సే రాసావు. హౌ అంటే ఆ స్కిల్, నువ్వు ఎస్సే రైటింగ్ స్కిల్ అనేది న్యూ కమర్స్ కి ఆ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా నీ ఎస్సే నా కళ్ళలో కనిపిస్తుంటుంది. అప్పుడే అర్థమైంది నీకు ర్యాంక్ వస్తుంది ఖచ్చితంగా అని. ఆ ఎస్సే ఎలా రాసావో నాకు చెప్పు. అంటే ఎస్సే రైటింగ్ స్కిల్ యూత్ కి ఎలా? సో మ్యామ్, బేసికలీ న్యూస్ పేపర్స్ మ్యామ్, మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏమనుకుంటాం అంటే మనం కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి అనుకుంటాం, బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ మ్యామ్. వెన్ వీఆర్ రీడింగ్ ఎ బ్యూటిఫుల్ ఎడిటోరియల్ కాలమ్, forget about the content. ఇప్పుడు G20 గురించి ఉంది, చాట్ జీపీటీ, ఈవెన్ ఇఫ్ యూ నాట్ అండర్స్టాండింగ్ ద కంటెంట్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ హౌ దట్ ఆథర్ ఈస్ ఓపెనింగ్ ద డిస్కషన్. ఎడిటోరియల్ మనం చదువుతున్నప్పుడు ఒక టాపిక్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, ఫైనల్ గా దాన్ని ఎలా కంక్లూడ్ చేస్తున్నారు, మధ్యలో వాళ్ళు టూస్ చెప్తారు, అగెయిన్స్ చెప్తారు, మధ్యలో డేటా ఇంక్లూడ్ చేస్తారు. మనం రోజు న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదువుతున్నప్పుడు వచ్చే టాపిక్ ని ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇలా ఎనెక్డోట్స్ యూస్ చేయాలి, కంక్లూజన్స్ ఇలా టేపర్ డౌన్ చేయాలి, ఇలా పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి మన కంక్లూజన్ లో. అంత నెగిటివ్ గా రాస్తారు మధ్యలో, బట్ టువర్డ్స్ ద ఎండ్ దెర్ కుడ్ బి బ్రైట్ ఫ్యూచర్ అన్నట్టు రాస్తారు. సో ఎడిటోరియల్స్ ని చదువుతున్నప్పుడు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ లో మన ఎస్సీ ప్రిపరేషన్ సబ్ కాన్షియస్ గా జరుగుతుంది మ్యామ్. ఐ థింక్ అది కూడా విత్ లాడ్ ఆఫ్ ప్రాక్టీస్, విత్ లాడ్ ఆఫ్, అండ్ మ్యామ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్సీకి ఏం చేస్తారంటే అందరూ పీపుల్ మేక్ ఇట్ వెరీ మెకానికల్. అంటే నేను రాయాలి కాబట్టి స్టాటిస్టిక్స్ రాయాలి కాబట్టి ఎగ్జాంపుల్స్ రాయాలి, అలా చేస్తే ఇట్ బికమ్స్ వెరీ ఆర్టిఫిషియల్. ఐ థింక్ దాన్ని మోస్ట్ ఆర్గానిక్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ గా ఉంచడానికి వాట్ వర్క్స్ ఇస్ యూజ్ ఇట్ లైక్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. యూ థింక్ ఆ టాపిక్ గురించి మీకు వస్తే వాట్ వుడ్ యూ వాంట్ టు రైట్ మల్టీ డైమెన్షనలీ, దీని ఫార్మర్ గురించి, చిల్డ్రన్ గురించి, ఉమెన్ గురించి, ఇఫ్ యూ రైట్ ఇన్ మల్టీ డైమెన్షనలీ, ఐ థింక్ దాన్ని వాళ్ళు అప్రిషియేట్. సో వినూత్న అనే అమ్మాయి వినూత్నంగా రాయగలిగింది కాబట్టి అంత ఇప్పుడు ఐఏఎస్ కాగలిగింది, అంతేనా? Hopefully, ma'am. I think నిజంగా నువ్వు చెప్పే ఇన్సైట్స్, ఇన్పుట్స్ నేను చాలా మందిని అడుగుతుంటాను, బాగా రాస్తారు అందరూ కూడా, కానీ వాళ్ళు రాసిన దాన్ని చెప్పే ఎక్స్ప్రెషన్ అనేది నీట్ గా ఎక్స్ప్రెస్ చేసావు. అంటే నెక్స్ట్ జనరేషన్ కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్రెస్ చేసావు, రాబోయే వాళ్ళకి చాలా బాగుంది. సో ఇంటర్వ్యూలో 188 marks. ఏం క్వశ్చన్స్ అడిగారు, నువ్వేం ఆన్సర్స్ చెప్పావు, మేడం ఎలా ఇంప్రెస్ చేసావు? స్మితా నాగరాజ్ మ్యామ్ ని ఇంప్రెస్ చేయడం ఈజీ కాదు, మహామహల్ వెళ్ళి పడిపోయారు అనమాట. నువ్వు ఎలా ఇంప్రెస్ చేసావు చెప్పు. సో మ్యామ్, వెళ్ళిన వెంటనే స్మితా నాగరాజ్ మేడం నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, వాట్ హావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ 2016? ఎందుకంటే మ్యామ్ గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి ఐ వాజంట్ వర్కింగ్ ఆర్ ఎర్నింగ్. అది దట్ క్వశ్చన్ కుడ్ హ్యావ్ టేకెన్ అ నెగటివ్ టర్న్. కానీ అది ఎలా అయిందంటే మ్యామ్ 2016 నుంచి ఏం చేస్తున్నా అంటే మై ఆన్సర్ వాజ్ మ్యామ్, నేను చెప్పాను మ్యామ్, బికాస్ ఐ వాంటెడ్ టు పర్స్యూ కెరియర్ ఇన్ పబ్లిక్ సర్వీస్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్ బోత్ యూపీఎస్సీ అండ్ నేను ఏపీపీఎస్సీ కూడా రాశానని చెప్పాను మ్యామ్. సో దెన్ వాట్ హ్యాపెండ్ విత్ యువర్ ఏపీపీఎస్సీ అని అడిగారు. నేను చెప్పాను మ్యామ్, ఐ హావ్ మేడ్ ఇట్ టు ద ఇంటర్వ్యూ, కానీ అది బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ దే హ్యావ్ క్యాన్సిల్డ్ ద ఫస్ట్ లిస్ట్ అండ్ దే గివెన్ ఎ రీలిస్ట్, అండ్ ఇన్ దట్ సెకండ్ లిస్ట్ మై నేమ్ ఈస్ నాట్ దేర్. అప్పుడు మేడం అడిగిన వర్డ్, సో యు ఆర్ ఎ డిసప్పాయింటెడ్ క్యాండిడేట్. దెన్ ఐ సెడ్ yes ma'am, I am a disappointed. Then madam అడిగిన క్వశ్చన్, మ్యామ్ Vinodna, generally tell me what is the general public perception about these institutions?
UPSC, APPSC, I'll not take names. Then I said, Madam, the sheer number of candidates appearing for these exams clearly shows that there is trust and confidence in these institutions. But it's just that students want to get communicated. If they're going to take any major decision, because we are in our prime 20s and we are waiting there for results for years. So if there is a transparency, we are more than happy to receive whatever you say. I think she laughed very big for that, and నాకు కూడా అనిపించింది మ్యామ్. ఇంత డైరెక్ట్ గా చెప్పాలన్న ధైర్యం మీకు ఎట్లా వచ్చింది? ధైర్యం అంటే మ్యామ్ సబ్ కాన్షియస్ గా నాకు ఉంది ఏంటంటే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. నేను సిస్టమ్ ని క్రిటిసైజ్ చేయకూడదు. ఐ డోంట్ వాంట్ టు అవుట్ రైట్లీ క్రిటిసైజ్ ద సిస్టమ్. సిస్టమ్ ని అప్రిషియేట్ చేస్తూ బట్ టువర్డ్స్ ద ఎండ్ నేను నా సఫరింగ్ నుంచి లెర్న్ చేసిన లెసన్ ని అటాచ్ చేద్దాం అనుకుని ఆన్సర్ చేస్తాను మ్యామ్ అది. సో ఐ థింక్ దట్ హెస్ సెట్ ఇంటర్వ్యూ ఆన్ హై పిచ్. నీ సఫరింగ్ లోంచి ఈ స్టేట్మెంట్ ని ఎలా కనెక్ట్ చేసావు నాకు మామూలుగా సో సఫరింగ్ అంటే ఐ వాస్ డిసప్పాయింటెడ్ మ్యామ్ బికాస్ వీ వర్ ఎవ్రీ డే వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఏమవుద్ది ఏపీఎస్సి, ఏమవుద్ది హైకోర్టు రిజల్ట్, ఏమవుద్ది ఏపీఎస్సి అని ఎవ్రీ డే వీ వర్ వాచింగ్ గూగుల్ న్యూస్, వీ వాచింగ్ లైక్ వై డోంట్ దే గివ్ అ ప్రెస్ నోట్, వై డోంట్ ది గివ్, మనకి ఎందుకు కమ్యూనికేట్ చేయరు? ఐ అండర్స్టాండ్, మనం అందరం కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చదువుతాం, వాళ్ళు చాలా మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ దే హావ్ టు వర్క్ అండర్ సో మెనీ మోర్ పారామీటర్స్. బట్ స్టూడెంట్స్ కావాల్సిన ఒక అష్యూరెన్స్, యువర్ పేపర్స్ ఆర్ సేఫ్, యువర్ రిజల్ట్స్ ఆర్ సేఫ్, యువర్ హార్డ్ వర్క్ ఈస్ సేఫ్ అది చెప్తే వీల్ వెయిట్ ఫర్ నో, ఎంత టైం అన్నా వెయిట్ చేస్తాం. సో ఆ కమ్యూనికేషన్ కావాలని నేను మేడం కూడా చెప్పాను. ఇయర్ బ్యాచ్ లో you are going to become one of the best IAS officers because you have clarity of what you want. నీకేం కావాలో తెలుసు, సమాజానికి ఏం కావాలో తెలుసు, సిస్టమ్ ఎలా పనిచేయించాలో తెలుసు, ప్రజలు సిస్టమ్ నుంచి ఏం కోరుకుంటున్నారు నీకు తెలుసు. సో రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్ర క్యాడర్ తర్వాత నియరెస్ట్ క్యాడర్ వస్తుంది నీకు. నిజంగానే నువ్వే యు ఆర్ గోయింగ్ టు హోల్డ్ గుడ్ పొజిషన్స్ రేపు నుంచి అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి. మరి నువ్వు సిస్టమ్ని మార్చడానికి నువ్వేం చేస్తావు? I wouldn't use the word marched and refine. Yes, I want to be. I hugely respect Government of India, being the face of Government of India. District Collector ki nenu, as I said, ma'am, join exam start chesinappudu I was very glorified by the services. Ippadiki kuda, but still ippadiki I feel more responsible. I am now a part of this very prestigious thing. I am a Indian administration lo part avutnanante I feel more responsible. And akkadiki veltunanante because in a humble background I should not forget what drove me towards this services. I should not forget, and నాకు కొన్ని passionate subjects ఉన్నాయి ma'am, like women. I would like to hugely work for women and education. నాకు అనిపిస్తుంది చాలా మందికి దాని ఎసెన్స్ అర్థం కావట్లేదు, దాన్ని అది ఎంత పవర్ఫుల్ వెపనో తెలియట్లేదు. లిటరసీ ఎడ్యుకేషన్ గురించి వర్క్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. అండ్ బికాస్ ఆఫ్ మై అసిస్టెన్స్, మా మమ్మీతో బాగా క్లోజ్ గా ఉండి నాకు ఫార్మర్స్ కోసం కూడా ఏదైనా చేయాలి, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటే. అమ్మ పేరేంటి? సుభాషిణి. ఓకే, సుభాషిని. అమ్మ రోల్ ఏంటి నీ లైఫ్ లో? షీ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ మ్యామ్, బికాస్ టు బి ప్రిసైజ్ everything I do, I think I owe it to her. She is my role model and everything. Both my mother and father. Entante any doubt, any dilemma, I think mothers and fathers are only beings. Mana civil services lo ma'am, I would say, because you were asking the question earlier, పేరెంట్స్ కొంచెం సపోర్ట్ చూపిస్తారు కదా మ్యామ్. మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు బిలీవ్ చేస్తారు చూడండి. మనకేమనిపిస్తుంది అంటే ఆ బిలీఫ్ ని కొంచెం మనం గెట్ హోల్డ్ చేసి వాళ్ళ ట్రస్ట్ కాన్ఫిడెన్స్ నిలబెట్టాలని మనం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం. సో అదొకటి ఉంది. రైట్. సో ఇంకా స్మితా నాగరాజ్ మ్యామ్ ఏం క్వశ్చన్స్ అడిగారు? ఎస్ మ్యామ్. అండ్ సో సెకండ్ క్వశ్చన్ మ్యామ్, దే ఆల్సో ఆస్క్ మీ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడిగారు. దే వాజ్ మై హాబీ ఆన్ ఇంకో సార్ అడిగారు మ్యామ్, వినూత్న, యూ లుక్ వెరీ డైనమిక్, యూ లుక్ వెరీ వైబ్రెంట్, అండ్ వై డూ యూ ప్రాక్టీస్ మెడిటేషన్? సార్ కదా ఎలా కన్వే అయిందో దెన్ ఐ టోల్డ్ సార్ మెడిటేషన్ ఈజ్ సంథింగ్, ఇట్ హెస్ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. అది నేను చెప్పాను సార్కి. దానికి సార్ గుడ్ అన్నారు. మ్యామ్ ఐ థింక్ వన్ క్వశ్చన్ దట్ మేడ్ ద డిఫరెన్స్ వాజ్, ఒక క్వశ్చన్ అడిగారు మ్యామ్, ఫోర్త్ మెంబర్ సార్ అడిగారు, వినూత్న వీ టాక్ అ లాట్ అబౌట్ ప్రొహిబిటింగ్ ఆల్కహాల్, టొబాకో వల్ల కూడా అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, దెన్ వై డోంట్ వీ టాక్ అబౌట్ ప్రొహిబిటింగ్ టొబాకో? Why only we talk about prohibiting alcohol? Then I said, sir, alcohol consumption has a whole social consequences attached to it. There is domestic violence, there is road accidents. But whereas the consequences because of tobacco consumption is more individualistic and health oriented. So it's important we prohibit that and regulate this. Right. I think that has caught the attention of the board, ma'am. And inkokati for a fun fact, last lo nannu Natu Natu song gurinchi question adigaru ma'am, final sir board member. He asked me, Vinutna, the song Natu Natu,
was in news yesterday on April 5th, ma'am. Had I said Oscar award win chesindani, it would have irrelevant ayi undedi. And ఆ రోజు I was scrolling, daddy was showing me Facebook lo. Then I said, sir, it was in news yesterday because the composer of the song M.M. Keeravani garu was awarded Padma Shri by the President of India. ఆ ముందు రోజు. సో that gave them the updated గా ఉన్నారు కరెంట్ అఫైర్స్. సో నేను ఇంకోటి ఏం చేశాను మా ఇంటర్వ్యూకి స్ట్రాటజీ, డాడీ నేను ముందు ప్రిపరేషన్ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూ సిలబస్ ఉంది కదా మ్యామ్, వాళ్ళు ఏవైతే వర్డ్స్ ఏవైతే దాంట్లో మెన్షన్ చేశారో ఐ ట్రై టు ఇన్కల్కేట్ దోస్ వర్డ్స్ ఇంటూ మై ఆన్సర్స్. చిన్న పారా ఉంటుంది, చాలా మంది ఆ పారా మిస్ అవుతారు. మిస్ చేస్తారు. క్యాండిడేట్స్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ, స్పాంటేనిటీ, Yes, ma'am. ఇవి టెస్ట్ చేయాలి చేస్తారు. రాదర్ దాన్ దేర్ నాలెడ్జ్, షేర్ నాలెడ్జ్. Yes, ma'am. అవును, So I think I try to use those words in my answers. సూపర్ సూపర్ వినూత్న, I think that works. సూపర్ వినూత్న. Yes, ma'am. ఏం చదువుకున్నావు నువ్వు? అసలు ఏంటి గ్రాడ్యుయేషన్ ఏంటి? ఆ గ్రాడ్యుయేషన్ కి సివిల్ సర్వీసెస్ సంబంధమే లేదు, యూఆర్ మెకానికల్ ఇంజనీర్. సో ఒక్కసారి 10th class ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ నీ స్టోరీ చెప్తావా? So ma'am, I was born and brought up in Ongole, Prakasham district, Andhra Pradesh. Then akkade నేను స్కూలింగ్ చేశాను 10th standard వరకు. ఏ స్కూల్? Sivani Public School, Okay. 10th standard వరకు. Then 11th and 12th standard I came to Vijayawada hostel, Sri Chaitanya Girls College. I've done MPC. Then 12th standard I've written Amrita School of Engineering, Bangalore campus వాళ్ళది deemed university exam. I've given that exam. మాతా అమృతమయ్యి. Mata Amritanandamai. So I gave that exam ఎందుకంటే I wanted to go out of the state. సో స్టేట్ దానికి వెళ్ళాను, కర్ణాటక బెంగళూరు క్యాంపస్ లో కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఎవ్రీబడి వర్ లైక్ చిన్నప్పటి నుంచి ఉంది ఐఏఎస్ బట్ నథింగ్ ఐ హావెంట్ వర్క్డ్ ఇన్ దట్ డైరెక్షన్. సో అండ్ కంప్యూటర్ సైన్స్ బెంగళూరు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, గర్ల్ ఎవ్రీథింగ్ ఈస్ సెటిల్డ్ అన్నట్టు బెంగళూరు వెళ్ళాం. ఐ వాస్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఐ వాస్ వెరీ గుడ్ ఇన్ మై అకాడమిక్స్ యాజ్ వెల్ మ్యామ్. ఎంత వచ్చి 10th మార్క్స్? 10th లో I was అప్పుడు it was score ma'am 560. Right. I heard the hobbies లో public speaking is a hobby, communications is a hobby, and also writing essays is a hobby, meditation is a hobby. ఇవన్నీ నీ హాబీస్, ఇవన్నీ కూడా నీకు సివిల్స్ లో ఉపయోగపడ్డాయి. చాలా మంది చిన్నప్పటి నుంచి హాబీస్ డెవలప్ చేసుకోరు, బట్ ఎప్పుడైతే మంచి హాబీస్ చైల్డ్హుడ్ నుంచి డెవలప్ చేసుకుంటారో సివిల్ సర్వీస్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఉదాహరణకి ఇయర్ 22nd ర్యాంక్, తనకి పాటలు పాడటం హాబీ, అన్నమాచార్య కీర్తనాస్. తనకి అది కొత్తగా ట్రైన్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు, తను ఆటోమేటిక్ గా చక్కగా పాటలు పాడుతున్నాడు. అది నాకు చాలా నచ్చుద్ది. చిన్నప్పటి నుంచి పిల్లలకి 1 or 2 హాబీస్ నేర్పిస్తే సివిల్ సర్వీసెస్ లో కొత్త ఎడ్జ్. రేపు లబాసన ట్రైనింగ్ వెళ్తావు కదా నువ్వు, అక్కడ కూడా నీ హాబీస్ నీకు చాలా ఉపయోగం ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీకు అసైన్మెంట్స్ ఉంటాయి, ఫంక్షనల్ ప్లాన్ ఉంటుంది, యూ హ్యావ్ లాట్ ఆఫ్ నోట్స్, మెటీరియల్స్ చాలా చేయాలి, అండ్ విలేజ్ విజిట్స్ ఉంటాయి. నీ రైటింగ్ స్కిల్స్, నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్, పీపుల్ ఈజీగా కనెక్ట్ అవ్వగలవు నువ్వు. సో నీ హాబీస్ ఇప్పుడు నీకు ట్రైనింగ్ లో ఉపయోగపడితే రేపు నీకు ఆంధ్ర క్యాడర్కి వచ్చిన ఏ క్యాడర్కి వెళ్ళినా సరే యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ ద పీపుల్. సో కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్ ఎవ్రీ ఆస్పిరెంట్ కి చాలా ఇంపార్టెంట్ వినవుతున్నాం. అండ్ పేరెంట్స్ సపోర్ట్, రైట్? నీ మొత్తం దానిలో పేరెంట్స్ సపోర్ట్. అండ్ ఆల్సో మ్యామ్ ఇంటర్వ్యూ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మన పర్సనాలిటీ టెస్ట్ కి ప్రిపరేషన్ అవ్వదు మ్యామ్. అదే మీరు కరెక్ట్ గా చెప్పినట్టు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎవర్ సిన్స్ యువర్ చైల్డ్హుడ్, హౌ ఆర్ యు బిల్డింగ్ యువర్ పర్సనాలిటీ, ఆల్ దట్ మ్యాటర్స్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ కి. అవును, సడన్ గా వచ్చి 1 month రిజల్ట్ తర్వాత ఐ డెవలప్ మై పర్సనాలిటీ. ఏమవుతుందంటే వినూత్న, అప్పుడు దాకా మన ముఖ్యంగా తెలుగు ఫ్యామిలీస్ లో పిల్లల్ని తక్కువ మాట్లాడిస్తారు. నువ్వు నార్త్ ఇండియన్స్ చూడు చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు మాట్లాడే ఫ్లూయెన్సీ జనరల్ గా నార్త్ ఇండియన్స్ ఉంటుంది, సౌత్ ఇండియన్ ఆడపిల్లలకి చాలా మంది తక్కువ ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు స్కిల్ డెవలప్ అవ్వాలంటే అవ్వదు అనమాట. అప్పటికప్పుడు స్కిల్ డెవలప్ అవ్వాలంటే అవ్వదు. సో వాళ్ళు ముందు నుంచి ఇప్పటి నుంచి మంచి మాట్లాడటం ప్రాక్టీస్ చేయటం, పబ్లిక్ స్పీకింగ్ భయం పోవటము, ఇవన్నీ చేయాలన్నమాట. సో ఫైనల్ గా 2 questions. ఒకటి, సివిల్ సర్వీసెస్ నెక్స్ట్ ఇయర్ అయిపోయే వాళ్ళకి నువ్వు ఇచ్చే టిప్, నువ్వు ఇచ్చే సలహా ఏంటి? అదొకటి. రెండోది వినూత్న, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గెటింగ్ ఇన్ టు సర్వీస్ ఈస్ యువర్ అచీవ్మెంట్, బట్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ఈస్ ట్రూ అచీవ్మెంట్. Am I right? ఓకే, ఈ రెండిట్లో నీ ఒపీనియన్స్, నువ్వేం చేయబోతున్నావు? ఫస్ట్ ఏమో యూత్ కి నువ్వు ఇచ్చే సందేశం, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి యూత్ కి, నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, వాళ్ళు ఎలా వాళ్ళ మొమెంటమ్ మెయింటైన్ చేయాలి ఒకటి. రెండోది, నువ్వు నీ విజన్ లో నెక్స్ట్ 30 years ఆఫ్ యువర్ లైఫ్ ఎలా ఉండబోతోంది. అండ్ ఒక అమ్మాయివి, యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ యూఆర్ గోయింగ్ టు డూ మల్టీ టాస్కింగ్ రోల్ ఫ్రమ్ టుమారో. చాలా పనులు చేయబోతున్నావు నువ్వు, అండ్ యు ఆర్ గోయింగ్ టు బి మోర్ వైబ్రెంట్ ఫ్రమ్ నౌ ఆన్. సో ఐ విష్, నేను చూస్తే నాకు అర్థమవుతుంది ఇంత వైబ్రెన్సీ చాలా రేర్ గా ఉంటుంది, అంత వైబ్రెంట్ అండ్ డైనమిజం ఉంది, అది అర్థమవుతూనే ఉంది.
సో వీటన్నిటిని ఎలా ట్యాకిల్ చేయబోతున్నావు? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. To answer the first question, ma'am, for civil services exam ki chala tips unnai, chala it's a strategy, but ఒక్క పాయింట్ చెప్పాలి ఫర్ ద యూత్ హూ ఆర్ అస్పైరింగ్ టు సివిల్ సర్వీసెస్. ఇఫ్ ఐ హావ్ టు సే వన్ థింగ్, ఐ వుడ్ లైక్ టు యూస్ ద కోట్ ఆఫ్ డాక్టర్ APJ Abdul Kalam, where he said, first you dream it, then you believe that you can do it. One day will come when you will achieve it. I think that is the mantra for this exam as well. That's the first thing. To answer the second question, ma'am, as you have rightly said, I was telling my father also, again I would like to use Nelson Mandela sir's quote here. Reaching on to the services is a journey. It's half journey done, and reaching on to the top is a half journey. I think now begins the tougher journey. Ikkada na dream place ki vachin tarvata how I make the best use of it, and how I make all the ippadi varaku edaithe na lopala subconscious ga unnayo, to work for the women, to work for country, to work for the people, to make lives better. Avanni how will I do it, and I'm really looking forward for. I'm excited what are the opportunities lying in front of me, and I feel very responsible because I'm so accountable to so many people. Ippudu now దగ్గరికి చాలా మంది they're bringing their children, madam, I want my children to be, I feel so humble ki if somebody says that my kid wants, I want my kid to be like you, and that is so humbling, and all these things are very very humbling, very very makes me feel more responsible and grateful, and I hope I do justice to the service I've chosen. All the best. Thank you, ma'am. You are going to rock it. Thank you, ma'am.